హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు వచ్చేసి బ్యాక్ డ్రాప్ అనేది ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకునేలా చెప్తాను. మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను చెప్పే పాయింట్స్ మీరు మిస్ అవుతారు. బయట 400-500 ఉండే ఈ ముగ్గు బ్యాక్ డ్రాప్ అనేది మనం జస్ట్ 20 రూపీస్లోనే చేసుకోవచ్చు. ఒకసారి వీడియో అనేది చూడండి. నేను ఫస్ట్ ఈ ముగ్గు అనేది నేను డ్రా చేసుకున్నాను. జస్ట్ ఎంతంటే ఫస్ట్ టేప్ తోటి 2 ఇంచెస్ గ్యాప్ తోటి డాట్స్ అనేది పెట్టుకొని ముగ్గు క్లియర్గా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ముగ్గు డ్రా చేయకపోతే మనకు పెయింటింగ్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, లైన్స్ అనేవి స్ట్రైట్గా రావు. నేను ఇందులో యాక్రిలిక్ కలర్స్ యూజ్ చేశాను. ఇవి ఫ్యాబ్రిక్ కలర్సే. ఒకసారి వీడియో చూడండి. ఇట్లా ఒకవేళ మీకు పెయింటింగ్ ఎవరైనా ఐడియా లేని వాళ్ళు ఉంటే ఇలా మగ్గం వర్క్ చేసే ఫ్రేమ్కి పెట్టుకొని చేయడం వల్ల క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. సో మీరు ఈజీగా లైన్స్ ఇలా స్క్వేర్ పెట్టి డ్రా చేసుకోవచ్చు. దీనికి సింపుల్ బ్రష్, మనం మామూలుగా పెయింటింగ్ వేస్తాం కదా, రౌండ్ బ్రష్ తీసుకుంటే సరిపోతుంది, 2 నెంబర్ది. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా పెయింటింగ్ ఎలా చేయాలో నేనే చెప్తాను. ఇవి జస్ట్ మనం ఇంట్లోనే మనీ ఖర్చు లేకుండా జస్ట్ 20 రూపీస్ పట్టింది నాకు. నేను లైనింగ్ క్లాత్ అనేది తీసుకొచ్చాను. ఇది పాలిస్టర్ లైనింగ్ క్లాత్. దీనిలో మనం ఈ బ్యాక్ డ్రాప్కి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేశాను ఫస్టే. మనం డ్రా చేసుకోకపోతే మనం ఇలా పెయింటింగ్ చేసేటప్పుడు వేయడం ఇబ్బంది అవుతుంది. వీడియో అనేది కంటిన్యూ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. వీడియో అనేది చూసేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను రిప్లై అనేది కంపల్సరీ ఇస్తాను. జస్ట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఇది ట్రై చేశాను. మనకు ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, దానికి బ్యాక్ డ్రాప్గా యూజ్ చేయాలని నేను ఇది చేశాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇది పెయింటింగ్ మామూలుగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఒకసారి వేరే మామూలు ఫ్యాబ్రిక్ మీద లైన్స్ అనేది డ్రా చేసి చూసుకోండి. నేను జస్ట్ రౌండ్ బ్రష్ మాత్రమే యూజ్ చేశాను. మామూలుగా ఆ బాటిల్కి 20 రూపీస్ ఏమో ఉంటుంది, అంతే. 20 రూపీస్ బాటిల్కి 20 రూపీస్ ఫ్యాబ్రిక్. మామూలుగా క్రేప్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేయొచ్చు, అది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని ట్రై చేద్దామని చూసాను, చాలా బాగా వచ్చింది. అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో ప్లీజ్ ఒకసారి వీడియో మొత్తం చూసి నన్ను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇలా సైడ్స్కి ప్లెయిన్గా ఉండకుండా నేను మళ్ళీ సైడ్ డిజైన్ అనేది వేశాను. ఎందుకంటే ఫస్ట్ అలా వేస్తే ప్లెయిన్గా కనిపించింది,
నేను మామూలుగా ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఈ బ్యాక్ డ్రాప్స్ అనేది సైడ్కి కూడా డిజైన్ అనేది ఉంది. నాకు కూడా అలా వేయాలని ఇలా సింపుల్ డిజైన్ అనేది చేశాను. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నన్ను ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.